హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రాధా వీరు వ్లాగ్స్. నేను చేసే ప్రాసెస్లో మటన్ కర్రీ చేస్తే 20 మినిట్స్లో అయితే అయిపోతుందండి. అమ్మ వాళ్ళు నార్మల్గా అల్లం వెల్లుల్లి పేస్ట్ అట్లా కొంచెం వేగిన తర్వాత మటన్ వేసి ఆ తర్వాత వాటర్ పోసి సూప్ లాగా చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి. ఫస్ట్ మటన్ని చిన్న చిన్న పీసులుగా కట్ చేసుకొని కుక్కర్లో వేసుకొని ముక్క మునిగేంత వరకు వాటర్ పోసి 3 విజిల్స్ వచ్చేంత వరకే ఉంచండి. 3 కంటే ఎక్కువ వస్తే కనుక ముక్క బాగా ఉడికిపోతుంది అనమాట. సో అందుకే 3 చాలన్నమాట. నెక్స్ట్ కళాయిలో ఆయిల్ తీసుకొని కొంచెం జీలకర్ర, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేగిన తర్వాత అల్లం వెల్లిపాయ ఆనియన్స్ పట్టిన పేస్ట్ అయితే వేసుకోవాలి. అవి కూడా కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న మటన్ ముక్కలను అయితే యాడ్ చేసుకోవాలి. అవి కొంచెం మగ్గిన తర్వాత ఉప్పు, కారం, పసుపు తగినంత వేసుకోవాలన్నమాట, రుచికి సరిపడా. మటన్ కుక్ అయిన తర్వాత వాటర్ మిగులుతాయి కదండి, అవి అయితే వేస్ట్ చేయొద్దు. ఇట్లా ఇది మటన్ ఫ్రై అయిన తర్వాత కొంచెం ఆ వాటర్ని ఇందులో యాడ్ చేసుకోండి, టేస్ట్ వస్తుంది. ఆయిల్ పైకి తేలేంత వరకు కుక్ చేసుకుంటే సరిపోతుందండి. అంతేనండి, సింపుల్గా మటన్ కర్రీ అయితే రెడీ అయ్యింది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, సూపర్ టేస్ట్ ఉంది. గ్యాస్ సేవ్ అవుతుంది, టైం కూడా చాలా సేవ్ అవుతుంది అనమాట. వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్. బై బై.